హీరో సూర్యకి 13 సంవత్సరాల నుంచి ఒక్క హిట్ లేదంట. మరి ఈ 13 సంవత్సరాల నుంచి హిట్ లేదు కదా, ఈ వీరభద్రుడు మూవీతోని హిట్ కొట్టాడా లేదా తెలుసుకుందాం. అండ్ వీరభద్రుడు మూవీ అనేది కాన్సెప్ట్ అందరికీ ఆ ట్రైలర్ చూసినా అర్థం కాదు, అసలు ఏం కాన్సెప్ట్ రా అని. నాకైతే అర్థం కాలేదు ట్రైలర్ చూసినప్పుడు మాత్రం. మూవీ చూసినాకనే ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారనిపించింది. మరి మూవీ ఓవరాల్గా ఎలా ఉంది అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏసి డిసడ్వాంటేజ్ ఏంటనేది మాట్లాడుకుందాం, ప్లస్లు మైనస్లు. ఇక అడ్వాంటేజ్ అంటే పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ డిఓపి విజువల్స్, ఆ కెమెరా యాంగిల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీజిఎం మ్యూజిక్, టోప్ బీజిఎం. నిజంగా అనిరుద్ధ్కి కాంపిటీషన్ ఎవ్వరు లేరు అనుకున్న టైంలో ఒక్కడచ్చాడ్రా అన్నట్టు చేశాడు. నెక్స్ట్ లెవెల్ బీజిఎం, ఒక్కొక్క సీన్కి ఎలివేషన్ పడుతుంది. ఫైట్ సీన్స్కి మాత్రం నెక్స్ట్ లెవెల్. అది నార్మల్ ఆడియన్స్ మనకి ఇలా అనిపిస్తే ఫ్యాన్స్కి మాత్రం పూనకాలే. నెక్స్ట్ లెవెల్ ఫైట్ కొరియోగ్రఫీస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఆ టెక్నికల్గా సినిమా చాలా బాగుంది. అండ్ ఇక మైనస్ వచ్చేసి ఏదైతే ఆ ఐడియా తీసుకున్నారో ఆ ఐడియాని 100% ప్రజెంట్ చేయలేకపోయారనిపించింది. నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్గానే అనిపించింది. ఆ స్టోరీ తీసుకున్న స్టోరీ ముఖ్యంగా స్టోరీ లైన్ ఏంటంటే ప్రతి ఊరిలో గ్రామ దేవత దేవుడు ఉంటాడు కదా, అలాంటి దేవుడైన వీరభద్ర స్వామి అన్యాయం జరుగుతుందని మనిషి రూపంలో వస్తాడనమాట. అన్యాయం జరుగుతుందని వచ్చి అన్యాయాన్ని ఎలా ఆపాడు అన్నదే స్టోరీ లైన్. కమర్షియల్గా బాగా ఖతర్నాక్గా తీశాడు. ఫైట్స్, సాంగ్స్, ఎలివేషన్ సీన్స్, డైలాగ్స్ అక్కడక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ క్లైమాక్స్, ఇవి రెండు మేజర్ హైలైట్స్ సినిమాకి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఇక డైరెక్టర్గా యాక్టర్గా మన ఆర్కే బాలాజీ దేంట్లో ఎక్కువ మార్క్స్ పొందాడంటే మాత్రం నేను యాక్టర్గా అని చెప్తాను. డైరెక్టర్గా చాలా వరకు ట్రై చేశాడు, కానీ ఎక్కడో నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇక ఓవరాల్గా మూవీ సూర్య కంబ్యాక్ ఇచ్చాడా లేదా అంటే మాత్రం ఇచ్చాడని చెప్తాను. మరీ వరస్ట్ మూవీ కాదు. కంపేర్ టు 13 ఇయర్స్లో చాలా మూవీస్ చేశాడు, అందులో నుంచి ఇది బెస్ట్ మూవీయే, దాంట్లో డౌటే లేదు. కానీ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని చెప్పలేను. తెలుగులో ఒక హిట్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఫ్లాప్ అయితే అవ్వదు. ఒక హిట్ వరకు అయితే ఖచ్చితంగా వెళ్తుంది. కానీ తమిళ్లో మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది, అందులో డౌటే లేదు. 100% తమిళ్లో బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇది ఖచ్చితంగా సూర్యకి కంబ్యాక్ మూవీ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సినిమా నేను నిన్న చూశాను, కానీ కొద్దిగా వేరే కారణాల వల్ల ఈరోజు వీడియో చేయాల్సి వచ్చింది. సూర్య ఫ్యాన్స్కి మాత్రం పండగ మూవీ, మాత్రం పండగ అంటే పండగ. సూర్య నెక్స్ట్ లెవెల్ స్క్రీన్ ప్రజెన్స్, త్రిష కూడా బాగా చేసింది. ఓవరాల్గా సినిమా బాగుంది, కంబ్యాక్ ఖచ్చితంగా ఇచ్చాడని చెప్తాను నేనైతే. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.